గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 977. ముందుగా మన మనీ పర్స్ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. సో జనరల్లీ సంక్రాంతి సీజన్ వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఫ్యామిలీతో కలిపి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు కదా. సో మీరు ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్లో మార్కెట్ ఫాల్ బాగా చూసాం కదా, ఈరోజు కూడా మార్కెట్ ఫాల్ కంటిన్యూ అయింది. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి డేటాతో పాటుగా మహాకుంభ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా, దీనివల్ల లాభపడేటువంటి స్టాక్స్ గురించి కూడా ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1048 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,330 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 345 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,085 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.14% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.91% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.42% కరెక్ట్ అయింది. లాస్ట్ వీక్ లో మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా, ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లో ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అవడానికి రీజన్ ఫ్రైడే రోజు యుఎస్ డిసెంబర్ మంత్ జాబ్ డేటా అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని 1,55,000 వరకు జాబ్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఏకంగా ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ ఎకానమీ 2,56,000 జాబ్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎకానమీలో అయితే పెద్దగా వీక్నెస్ లేదని అర్థం. సో ఎప్పుడైతే ఎకానమీలో ఈ స్ట్రెంగ్త్ కనపడుతున్నదో యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు డిలే చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ యుఎస్ ఎకానమీలో మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ ఫెడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ లెవెల్లోనే ఉన్నది కదా. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చిన రీసెంట్ గానే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగడం స్టార్ట్ అయింది. సో యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు ప్రీవియస్ మీటింగ్ టైంలో మాట్లాడుతూ ప్రెసెంట్ యుఎస్ ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని, వాళ్ళ మెయిన్ ఫోకస్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైనే ఉంటుంది అన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి డేటా ఆధారంగా చూసిన యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైన ఫెడ్ స్టెప్స్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. దీనివల్ల రేట్ కట్స్ డిలే అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ లోని బాగానే ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో మన ఇండియన్ మార్కెట్ లోని ఈ ప్రెషర్ అన్నది కంటిన్యూ అయింది. అండ్ దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ పడడం అన్నది అస్సలు ఆగట్లేదు. సో మన రూపీలో ఏదైతే ఈ వీక్నెస్ కనపడుతుందో దాని వలన కూడా మన మార్కెట్ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మళ్ళీ క్రూడ్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. నవ్వు మన రూపీ పడుతున్న టైంలో ఈ క్రూడ్ ప్రైస్ పెరగడం అంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం మీద డిపెండ్ అవుతాం కదా, దానివల్ల మన ఎకానమీ పైన ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే చూస్తున్నాం. నవ్వు మార్కెట్ పడుతున్న దానికన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడుతుండడం వలన ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ లోని లాస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. సో ఇలా లాస్ పెరుగుతున్నటువంటి టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ భయపడేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మార్కెట్ ఫాల్ కున్నటువంటి రీజన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని గురించి కూడా ఫ్రైడే రోజు మన డైలీ మనీ షోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న సండే ఆస్క్ మనీ పర్స్ వీడియోలో కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ 7 minutes వరకు మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ ఈ టైంలోని ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని గురించి అన్నయ్య కూడా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. దట్టు ఇటువంటి మార్కెట్ ఫాల్ టైంలోని మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే మన ఎకానమీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా పాయింట్స్ గురించి ఫ్రైడే డైలీ మనీ షోలోని ఆల్మోస్ట్ మార్కెట్ అప్డేట్ దగ్గర నుంచి 8 minutes పాటు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా గనక మిస్ అయినట్లయితే ఆ డేటా పాయింట్స్ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆ డేటాని చూసినట్లయితే మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ ఫ్యూచర్ లో మన ఎకానమీ ఎలా గ్రో అవ్వచ్చు, దాని ద్వారా ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ ఎంత బెనిఫిట్ పొందుతారు, వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా డిస్కస్ చేసాం. ఒకవేళ ఈ టైంలో ఎవరైనా భయపడుతుంటే ఒక్కసారి నిన్నటి ఆస్క్ మనీ పర్స్ వీడియోలోని ఫస్ట్ 7 minutes అలాగే ఫ్రైడే డైలీ మనీ షోలోని ఫస్ట్ 8 minutes వీడియోని అయితే చూడడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఇన్వెస్టర్స్ తోని కొంత ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇప్పుడు మాట్లాడాలి. కోవిడ్ టైంలోని మార్కెట్ బాగా కరెక్ట్ అయింది కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి మార్కెట్ లో వి షేప్ రికవరీ చూసిన తర్వాత చాలా మంది ఆ టైంలో ఏం ఫీల్ అయ్యారు, ఈ ఫాల్ అన్నది ఒక ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని మేము మిస్ అయిపోయాం, ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి కదా అని చెప్పి చాలా మంది ఆ టైంలోని బాధపడ్డారు. మార్కెట్ ఫాలో అవడం కోవిడ్ టైంలోనే కాదు, ఎన్నిసార్లు మన ఇండియన్ మార్కెట్ కరెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. రిలయన్స్ లాంటి స్టాక్ మన మార్కెట్ లో ఎప్పటి నుంచి లిస్ట్ అయి ఉంది?
ఎన్నో సంవత్సరాలు అయింది కదా. సో ఈ రిలయన్స్ జర్నీలోని మార్కెట్ ఎన్నిసార్లు కరెక్ట్ అయి ఉంటుంది? చాలా సార్లు మార్కెట్ కరెక్ట్ అయ్యే ఉంటుంది. కానీ కంపెనీ క్వాలిటీ కంపెనీ అనుకోండి, మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఆ కంపెనీ అలాగే ఉంటుంది. అండ్ ఫర్దర్ గా ఆ కంపెనీ వాళ్ళ ఎర్నింగ్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారనుకోండి, ఆబ్వియస్ గా మార్కెట్ కొంత స్టేబుల్ అయిన తర్వాత ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ మీకు మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. సో మెయిన్లీ ఇన్వెస్టర్స్ ఇటువంటి టైంలో క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ ని ఫోకస్ చేసి మీ పోర్ట్ఫోలియోలో అలాంటి స్టాక్స్ ని కనుక హోల్డ్ చేయగలిసారనుకోండి, దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్. ఇన్ఫాక్ట్ ఇలాంటి మార్కెట్ ఫాల్స్ ఏవైతే అవుతాయో అటువంటి టైంలోనే మనకి తక్కువ ప్రైస్ కి మంచి స్టాక్స్ ని కొనేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిసారి మార్కెట్ లో ర్యాలీ అయిపోయిన తర్వాత అందరూ కూడా రిలీజ్ అయ్యి అయ్యో ఆ ఫాల్ ని నేను మిస్ అయిపోయాను అనుకుంటారు. కానీ నిజంగా మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎంత మంది మార్కెట్ లో ఉంటారన్నదే ఇంపార్టెంట్. ఈ టైంలోని ధైర్యంగా ఎవరైతే మార్కెట్ లో ఉండి క్వాలిటీ కంపెనీస్ ని పిక్ చేసి హోల్డ్ చేయగలుస్తారో వాళ్ళే లాంగ్ టర్మ్ లోని మంచి రిటర్న్స్ అనేవి చూస్తారు. అందుకని ఈసారి మార్కెట్ ఫాల్ ఏదైతే ఉన్నదో ఇది మరి కొంతకాలం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ Q3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి కూడా నెంబర్స్ లో మనం పెద్దగా గ్రోత్ చూడకపోవచ్చు. సో దాంతో ఈసారి కూడా స్టాక్స్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. కానీ Q4 నుంచి నెంబర్స్ లో రికవరీ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వన్స్ నెంబర్స్ లో రికవరీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, అవుట్ సైడ్ ఏవైనా జరగనివ్వండి, అంటే గ్లోబల్ ఎకానమీస్ లో ఏవైనా జరగనివ్వండి, మన ఇండియన్ కంపెనీస్ మంచి గ్రోత్ కనుక డెలివర్ చేయగలుస్తున్నాయి అనుకోండి, Q4 తర్వాత ఆ స్టాక్స్ లోని మనం మంచి రన్అప్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో ఒకవేళ మీకు భయం వేస్తుంది అనుకోండి, జస్ట్ మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో దాన్ని రోజు ఓపెన్ చేసి ట్రాక్ చేయకండి, జస్ట్ క్లోజ్ చేసేయండి అంతే. రోజు ఓపెన్ చేసి ట్రాక్ చేస్తుంటే మీకేంటి, నాకైనా సరే నా కళ్ళు ముందు నిజంగా స్టాక్స్ పడుతూ డబ్బులు పడిపోతున్నాయి అనుకోండి, భయం వేయడం అన్నది కామన్. సో అందుకని ఎవరికైనా అలా భయం అనిపిస్తున్నట్లయితే జస్ట్ మీ పోర్ట్ఫోలియోని క్లోజ్ చేసి అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మార్కెట్ ఫాల్ ఏదైతే చూస్తున్నారో ఈ ఫాల్ తర్వాత అగైన్ మన మార్కెట్ లో రికవరీ అయితే కనపడుతుంది. బట్ ఈసారి రికవరీ వి షేప్ రికవరీ అయితే ఉండకపోవచ్చు, కొంత టైం పడుతుంది రికవరీకి. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫాల్ లో కూడా ధైర్యంగా ఎవరైతే క్వాలిటీ కంపెనీస్ ని హోల్డ్ చేయగలుస్తారో లాంగ్ టైమ్ లో వాళ్ళే మంచి రిటర్న్స్ అన్నవి చూస్తారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి ప్రయాగ్రాజ్ లోని కుంభమేళా మొదలైంది కదా. కుంభమేళాకి మార్కెట్ కి ఉన్నటువంటి ఒక రిలేటివ్ డేటాని అయితే CNBC యాంకర్ ఈ రోజు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లోని షేర్ చేయడం జరిగింది. ఈ డేటా మీరు చూసారనుకోండి, కుంభమేళా జరిగిన ప్రతిసారి కూడా మన మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. కానీ ఆ కుంభమేళా తర్వాత నెక్స్ట్ 6 months లోను మార్కెట్ లోని మంచి పాజిటివ్ రిటర్న్స్ కనపడ్డాయి. 2004 లోని ఉజ్జయిన్ లో జరిగినటువంటి కుంభమేళా టైంలోని మార్కెట్ 3% పైన కరెక్ట్ అయినట్లయితే దాని నెక్స్ట్ 6 months లోని మార్కెట్ 1% పైన పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దెన్ 2010 హరిద్వార్ కుంభమేళా టైంలోని మార్కెట్ 1% పైన కరెక్ట్ అయినట్లయితే దాని నెక్స్ట్ 6 months లోను సెన్సెక్స్ 16% పైన రిటర్న్స్ డెలివర్ చేసింది. దీని తర్వాత ఎక్సెప్ట్ నాసిక్ రిమైనింగ్ అన్ని సార్లు కుంభమేళాస్ ఎప్పుడైతే జరిగాయో ఆ టైంలో మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయినా దాని నెక్స్ట్ 6 months లోను మార్కెట్ లోని పాజిటివ్ రిటర్న్స్ అనేవి వచ్చాయి. కుంభమేళాకి మార్కెట్ కి ఉన్న సంబంధం ఏంటని చెప్పలేం. కానీ సో ఇప్పుడు కూడా మళ్ళీ కుంభమేళా స్టార్ట్ అయింది కదా. సో ఈ కుంభమేళా టైంలో కూడా మన మార్కెట్ లో కొంత నెగిటివ్ రిటర్న్ కనబడుతుంది కదా. సో కుంభమేళా ముగిసిన తర్వాత నెక్స్ట్ 6 months లో ఈసారి మన మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. అలాగే కుంభమేళా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి అండ్ దానివల్ల లాభపడే స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈసారి జరుగుతున్నటువంటి కుంభమేళాకి గవర్నమెంట్ నియర్లీ 7,500 crores వరకు స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ కుంభమేళాని 40 కోట్ల మంది విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీని ద్వారా 25,000 crores వరకు రెవెన్యూ జనరేట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా లోకల్లో మొత్తం బిజినెస్ పరంగా అది మొత్తం చూసినట్లయితే దగ్గరగా 4 లక్షల కోట్ల వరకు కూడా బిజినెస్ జరగచ్చు అని చెప్పి మార్కెట్ లో కొన్ని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. సో ఈ లోకల్లో ఈ లెవెల్లో గనక బిజినెస్ జరిగింది అనుకోండి, దాని వలన ఓవరాల్ గా ఎకానమీలోని కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఎకానమీకి పాజిటివ్. అండ్ దీని వలన కొన్ని స్టాక్స్ కూడా లాభపడబోతున్నాయి. ముందుగా ఆ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మంది ఈ కుంభమేళాకి వేరియస్ డెస్టినేషన్స్ నుంచి ట్రావెల్ చేయొచ్చు కాబట్టి దానిలో భాగంగా ట్రావెలింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి IRCTC కావచ్చు అండ్ ఎయిర్లైన్స్ కంపెనీస్ అయిన ఇండిగో అండ్ స్పైస్జెట్ ఇటువంటి కంపెనీస్ అయితే లాభపడనున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ట్రావెలింగ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అయినటువంటి ఈజ్ మై ట్రిప్, యాత్ర, థామస్ కుక్ ఇటువంటి కంపెనీస్ కి కూడా దీని వల్ల బెనిఫిట్ కలగచ్చు. వీటితో పాటు ఈ కుంభమేళాకి వెళ్లే వాళ్ళందరికీ అక్కడ స్టే అన్నది కావాలి కదా. స్టే కావాలంటే ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి హోటల్స్ సరిపో, దాని నియర్ బై ప్లేసెస్ అంటే కాశీ కావచ్చు, అదర్ ప్లేసెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్నిటిలో కూడా ఆక్యుపెన్సీ పెరగచ్చు కాబట్టి ఆ హోటల్స్ కూడా చాలా బెనిఫిట్ పొందబోతున్నాయి. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే లిస్టెడ్ స్పేస్ లోని బనారస్ లో ఉన్నటువంటి బనారస్ హోటల్స్ అయితే దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా
మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ లోకల్లో ఏవైతే లిస్టెడ్ స్పేస్ లో ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ హోటల్స్ కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ కుంభమేళాకి జనాలు ఎవరైతే వెళ్తారో అక్కడ కన్సంప్షన్ పెరుగుతుంది కదా. అంటే మనం మాట్లాడుకోవాలంటే సోప్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సేల్స్ భయంకరంగా పెరుగుతాయి కదా. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కన్సంప్షన్ థీమ్ లో ఉన్న కంపెనీస్ లైక్ ఐటీసీ కావచ్చు, డాబర్ కావచ్చు, హెచ్యుఎల్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. దీంతో పాటుగా ఇటువంటి పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో అక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం సెక్యూరిటీ కెమెరా ఇన్స్టలేషన్స్ అయితే బాగా జరుగుతాయి కదా. సో ఈ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ లైక్ SAS కావచ్చు, ఎలైట్ డిజిటల్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ కూడా ఈ కుంభమేళా వల్ల లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి జరగబోయేటువంటి కుంభమేళాలోని ఇలాంటి స్టాక్స్ అయితే మనం షార్ట్ టర్మ్ లో ఫోకస్ చేసినట్లయితే ఒకవేళ వీళ్ళ ఎర్నింగ్స్ లో ఆ గ్రోత్ కనపడింది అనుకోండి, ఆ స్టాక్స్ బెటర్ గా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బయోకాన్ వాళ్ళకి చెందినటువంటి మలేషియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు లాస్ట్ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 27 మధ్యన CGMP ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA వాళ్ళు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఈ ఇన్స్పెక్షన్ లోని కొన్ని మైనర్ అబ్జర్వేషన్స్ అవి US FDA వాళ్ళు కనుగొన్నా వాటి వలన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇన్స్పెక్షన్ అయితే ఇప్పుడు క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది బయోకాన్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సోలార్ PV మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళు యూరోప్ కి చెందినటువంటి లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి ఎనల్ గ్రీన్ పవర్ వాళ్ళ ఇండియన్ బిజినెస్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ కంపెనీని వీళ్ళు 792 crores కి అక్వైర్ చేయనున్నారు. ఈ ఎనల్ గ్రీన్ పవర్ వాళ్ళకి మన ఇండియాలోని వేరే సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని డెవలప్మెంట్ లో కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఇది ఫ్యూచర్ లోని వారి ఎనర్జీస్ వల్ల సబ్సిడరీ కంపెనీగా మారనున్నది. ఇలా వేరియస్ ఎక్విజిషన్స్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా వారి ఎనర్జీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటరాచ్ బిల్డింగ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీస్ నుంచి 2 ఆర్డర్స్ విన్నారు. ఈ టోటల్ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 221 crores. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ టాటా గ్రూప్ కి చెందినటువంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి అండ్ అలాగే లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి వీళ్ళు EPC సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అగ్రి మెషినరీ, రైల్వే ఎక్విప్మెంట్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఎస్కాట్స్ కుబోతా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా వీళ్ళ అగ్రి మెషినరీ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్లోని కొత్తగా న్యూ సిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసేటువంటి ప్రొడక్ట్స్కి అగ్రికల్చర్ సెక్టర్లోని మంచి రెస్పాన్స్ వచ్చి ఆ ప్రొడక్ట్ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకోండి, దాని ద్వారా లాంగ్ టర్మ్లోని ఎస్కాట్స్ కుబోతా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ట్రేడింగ్ చేసేవాళ్ళు తప్ప రైటా అని కాదు మనం మాట్లాడుకోవడం. ఈ ట్రేడింగ్ అన్నది గ్రామాల వరకు కూడా వ్యాపించింది. ఇలా వ్యాపించడంతో ట్రేడింగ్ చేస్తే కోట్లలో డబ్బులు సంపాదించచ్చు అని చెప్పి స్కామ్స్టర్స్ ఏకంగా ఈ విలేజెస్ లో ఉండేటువంటి అమాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కొట్టేస్తున్నట్లుగా బయటపడింది. ఇది ఎక్కడో కూడా కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే సూర్యాపేట కోదాడ దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లోని కరెన్సీ ట్రేడింగ్ చేస్తే భయంకరంగా డబ్బులు సంపాదించేయచ్చు అని చెప్పి గ్రామస్తుల్ని చాలా రకాలుగా మభ్య పెడుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అది కూడా ఈ గ్రామాల్లో ఉన్నట్టు వాళ్ళని స్కామ్స్టర్స్ కొన్ని రకాల ట్రేడింగ్ రిలేటెడ్ మోసాలకి యూజ్ చేసుకుంటున్నట్లుగా కూడా బయటపడడంతో తెలంగాణ పోలీస్ దాని రిలేటెడ్ గా ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి మోసాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రామాల్లో ఉన్నట్టు వాళ్ళని కరెన్సీ ట్రేడింగ్ చేయడం ద్వారా కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఒక నమ్మకం వాళ్ళకి కలిగించేలా చేశారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులే చదువుకుంటున్న పిల్లల్ని ప్రెషర్ చేయడం మొదలు పెట్టారంటే వాళ్ళ అబ్బాయి ట్రేడింగ్ చేసి ఇంత సంపాదించేశాడు, వీళ్ళ అమ్మాయి ట్రేడింగ్ చేసి ఇంత సంపాదించేసింది, నువ్వెందుకు సంపాదించట్లేదని చెప్పి పిల్లల్ని ప్రెషర్ పెట్టి ఆ ట్రేడింగ్ లోకి దింపుతున్నట్లుగా పోలీసులు వివరిస్తున్నారు. సో అలా దిగిన తర్వాత చాలా మంది లక్షలు ఈ ట్రేడింగ్ ద్వారా కోల్పోతున్నట్లుగా, అది కూడా జెన్యూన్ యాప్స్ కాదు, చాలా ఫేక్ యాప్స్ ఉంటాయి కదా, ఈ ఫేక్ యాప్స్ లోకి వెళ్ళి డబ్బులు కోల్పోతున్నట్లుగా బయటపడింది. లాస్ట్ కి ఈజీ మనీకి చాలా మంది అలవాటు పడిపోతున్నారు. అంటే డబ్బులు ఈజీగా వచ్చేయాలని చెప్పి చాలా మంది ఇటువంటి డిసిషన్స్ తీసేసుకుంటున్నారు. ఎక్కడా కూడా డబ్బులు మనకి ఈజీగా రావు. అది మనం సంపాదించాలన్నా లేదా స్టాక్ మార్కెట్ లో
ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రిటర్న్స్ పొందాలన్నా, లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రిటర్న్స్ పొందాలన్నా, ఎక్కడైనా సరే మనకి డబ్బులు ఈజీగా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు డబ్బులు డబల్ అయిపోతాయి, లేదంటే మీ డబ్బులు కోట్లు అయిపోతాయి. ఇలాంటివి ఎక్కడా కూడా జరగవు. దయచేసి మీరు ఇటువంటి స్కామ్స్టర్స్ చెప్తున్నటువంటి మాటలు నమ్మి ఇరుక్కోకండి. అండ్ అంతేకాకుండా పాపం ఎవరికైనా తెలియక, అంటే చాలా మందికి దీని రిలేటెడ్ గా తెలియదు కదా, తెలియక ఆ మోసాలు నమ్మేస్తుంటారు. సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఇటువంటి మోసానికి గురవుతున్నట్టుగా మీకు అనిపించినట్లయితే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు వచ్చి ఎవరైనా చెప్తున్నారనుకోండి, షార్ట్ టర్మ్ లో ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించే, స్టాక్ మార్కెట్ కాదు ఎక్కడైనా సరే సంపాదించవచ్చు అని చెప్తున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మీకు ఎలాగంటే మన మనీ పర్సన్స్ కి ఎలాగ అవగాహన ఉంటుంది కాబట్టి దీని రిలేటెడ్ గా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్ళకి కూడా మనమే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి 3,34,18,806 ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఇష్యూ చేయడం ద్వారా 380 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అండ్ అలాగే నియర్లీ 3,81 lakh కన్వర్టబుల్ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 435 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళ వారెంట్స్ ని అండ్ షేర్స్ ని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ మెంబర్స్ తో పాటుగా ఇంకా పబ్లిక్ లో ఎవరెవరికి ఇష్యూ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ ఫండ్ రైజ్ ఏదైతే వీళ్ళ కంప్లీట్ చేస్తున్నారో దీని ద్వారా వచ్చినటువంటి ఈ ఫండ్ ని వీళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ క్యాపెక్స్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డిఫెన్స్ రిలేటెడ్ క్యాపెక్స్ ని పెంచుకోవడం ద్వారా ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ అయితే ఫ్యూచర్ లో వీళ్ళు టార్గెట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు యాక్సెస్ కంట్రోల్డ్ పూణే రింగ్ రోడ్ ప్యాకేజెస్ PRR E5 అండ్ E7 లోని వేరియస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్స్ యొక్క బిడ్ కాస్ట్ 4,787 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 36 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఆఫ్ఘన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వొకాడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు డెవలప్ చేసినటువంటి జైనిచ్ ని కార్బాపెనమ్ రెసిస్టెంట్ తోని సీరియస్లీ ఇల్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్ లోని ఇది 97% ఎఫిషియన్సీని కనపరిచినట్లుగా వీళ్ళ క్లినికల్ స్టడీ డేటాను వీళ్ళు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇండియాలోని 100 క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ పైన దీన్ని టెస్ట్ చేసినట్లుగా దానిలోని వీళ్ళకి 97% ఎఫిషియన్సీ అయితే కనపడిందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ జైనిచ్ యొక్క ఎఫిషియన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి ఇది వొకాడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి యుఎస్ లోని జెన్ టెక్నాలజీస్ యుఎస్ఏ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీలోని జెన్ టెక్నాలజీస్ వాళ్ళు 1 or more ట్రెంచెస్ లో $10 million ఇన్వెస్ట్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా యుఎస్ లోని డిఫెన్స్ మార్కెట్ లో ఉన్నటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో యుఎస్ డిఫెన్స్ మార్కెట్ లో కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఒకవేళ మంచి ఆర్డర్స్ ని విన్ అవ్వగలిసినట్లయితే అది జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వీకెండ్ లోని డిమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బిలో లెవెల్లోనే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 17.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 6.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ Q3 లోని వీళ్ళు టోటల్ గా 10 స్టోర్స్ ని యాడ్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ నెంబర్స్ డెలివర్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంత బిలో లెవెల్లోనే నెంబర్స్ ని పోస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ నెంబర్స్ తో పాటు డీమార్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్, ఈ డీమార్ట్ గ్రోత్ లోని 2 decades నుంచి కీ రోల్ ప్లే చేసినటువంటి డీమార్ట్ యొక్క CEO అయిన నెవిల్ గారి టర్మ్ 2026 జనవరితోని ఎండ్ అవుతున్నది. ఇది ఎండ్ అయిన తర్వాత అగైన్ ఆ రోల్ నైతే ఆయన రెన్యూ చేసుకోలేనట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈయన ప్లేస్ లోని అన్షుల్ గారిని కొత్త CEO గా అయితే వీళ్ళు అపాయింట్ చేశారు. కానీ ఈ డీమార్ట్ గ్రోత్ లోని ఇంత కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఒకసారి వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అది కొంతవరకు డీమార్ట్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఈయన పొజిషన్ లో కొత్తగా ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆయన డీమార్ట్ గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వీకెండ్ లో జస్ట్ డేల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 150 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 131 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే జస్ట్ డేల్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి. రేపు సంక్రాంతి రోజున మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.